నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్లలో యాంటీ డ్రగ్స్ క్లబ్, ప్రజలకు బలగం టీం అవగాహన. నేతన్నలకు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్జేడీ సూచన. కొనసాగుతున్న గోరింటాకు సంబురాలు, ఆకట్టుకున్న కిట్టి పార్టీ వేడుకలు. మద్యం కోసం పండ్ల బండి గల్ల పెట్టే చోరీ, దేహశుద్ధి చేసి మత్తు వదిలించిన చిరు వ్యాపారులు. ఇక వార్తల్లోని వివరాలు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ క్లబ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బలగం చిత్ర బృందం సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. మత్తు పదార్థాల వినియోగంతో జరిగే అనర్థాలపై వక్తలు పలు సూచనలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్స్ క్లబ్ను ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బలగం సినిమా బృందం సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో యాంటీ డ్రగ్స్ క్లబ్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. త్వరలో ప్రతి విద్యా సంస్థలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. సిగరెట్, గంజాయి వంటి వాటితో ఎలాంటి ఉపయోగాలు లేవన్నారు. యువత వ్యసనాల బారిన పడి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు. అనంతరం హీరో ప్రియదర్శి మాట్లాడుతూ గతంలో తనకు సిగరెట్ అలవాటు ఉండేదని, తన కుటుంబం కోసం ఆ అలవాటును మార్చుకున్నానని తెలిపారు. సిగరెట్, గుట్కా, మద్యం, గంజాయి లాంటి వాటితో ఎలాంటి లాభం లేదని, కేవలం అది ఒక ఫీలింగ్ మాత్రమేనన్నారు. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఎస్పెషల్లీ సిరిసిల్ల పోలీస్ డిపార్ట్మెంట్, సిరిసిల్ల కమిషనర్ అందరికీ, సిరిసిల్ల ప్రాంతంలో ఉన్న పోలీస్ ఆఫీసర్ అందరికీ ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ చేస్తున్నందుకు. సో మీ అందరికి తెలుసు, మీ అందరి చేతులలో ఫోన్లు ఉన్నాయా? పర్వాలేదు, మీ ఏజ్కి అవసరం లేదు ఫోన్లు. అడుగుతున్నా, ఇంట్లో ఫోన్లు ఉన్నాయి కదా, మీ ఇంట్లో నెట్ ఉంది లేకపోతే ఉందా? మీ అందరికి కట్టుకుల కొట్టే తెలుస్తుంది అంటే ఏంటి, ఆయన చేస్తే ఏమవుతుందో. ఇట్లా మా సినిమా ముందు వస్తాయి కదా, నా పేరు ముఖేష్, తెలుసా ముఖేష్? తర్వాత ఇంకొక ఆంటీ వస్తారు చూడు, ఇంత ట్యూమర్ వేసుకొని, వాళ్ళందరూ జీవితాంతా గుట్కాలు, సిగరెట్లు. సో ఇవన్నీ చేసిన తర్వాత ఏమైనా మీరు చూసారు, మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ రియల్. నేను కూడా నా స్టోరీ చెప్తా. ఇందాక సార్ అంటున్నారు ఈ టొబాకో, సిగరెట్లు ఇవన్నీ డ్రగ్స్ కిందకి వస్తాయని. అందరూ చూస్తున్నారు ప్రతిరోజు. హైదరాబాద్, కొత్తగూడెం, లేకపోతే నిన్న మన కూడా సిరిసిల్ల జిల్లాలో కూడా గాంజా పట్టుకున్నాము. గాంజా అంటే ఈ డిస్ట్రాయ్ యువర్ లైఫ్. ఇప్పుడు అందరూ జనాలు ఏం చేస్తారు అంటే, పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు చూస్తారు వాళ్ళ ఫ్రెండ్ తాకుతున్నారు, వాళ్ళ చుట్టూ వాళ్ళు తాకుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్ బయట స్కూల్ బయట తాకుతున్నారు. అలాగే చూసి మనకి ఫ్యాషన్ వస్తుంది, స్టేట్మెంట్ వస్తుంది, ఫ్యాషన్ స్టేట్మెంట్ అలా వస్తుంది. మనం కూల్ ఉంటాము అట్లా అందరు ఆలోచిస్తారు. అది కరెక్ట్ లేదు. ఇప్పుడు దర్శి ఆల్రెడీ అన్నారు ఏంటి అంటే, అదే ఇప్పుడు 2 years నుండి వదిలేశారు, స్మోకింగ్ చేశారు, స్మోకింగ్ వదిలేశారు. ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ అందరూ అదే అర్థం చేసుకోవాలి.
ఎంత నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటుంది మన బాడీ పైన. అదే ఒకటి. నెక్స్ట్ నేను చూసి ఒక ఉదాహరణ ఇస్తాను. నేను ఇంతకుముందు మంచిగా ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అంటే ఒక అబ్బాయి అతను గంజాయి తాగే అలవాటు ఉంది. అమ్మ నాన్నకి తెలిసిపోతే అమ్మ నాన్న అంటే డబ్బులు ఇవ్వడం బంద్ చేశారు. అతను ఏం చేశాడు అంటే అతను అమ్మ నాన్న వల్ల బంగారం బయట దొంగతనం చేసి అమ్మి దాని నుండి కానుకున్నాడు. అట్లా కూడా సిచ్యువేషన్ అవుతుంది. అంత అడిక్షన్ అవుతుంది. వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 2 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ వైభవ్ గైక్వాడ్ కేసు వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన 3 దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ వైభవ్ గైక్వాడ్ అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన కొండ రాజేష్, బండారి శివ, కోటేశ్వర్ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారన్నారు. జల్సాలకు అలవాటు పడిన వీరు తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడడంతో పాటు పార్కింగ్ చేసిన వాహనాలను దొంగిలించేవారని చెప్పారు. ఇదే క్రమంలో ఇటీవల ఎన్టీపీసీకి చెందిన జాకిర్ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మేడిపల్లి చౌరస్తాలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన సిబ్బందిని డీసీపీ అభినందించి రివార్డు అందజేశారు. ఈ సమావేశంలో ఏసీపీ గిరిప్రసాద్, రామగుండం సీఐ చంద్రశేఖర్ గౌడ్, ప్రసాద్ రావు, జీవన్ రావు పాల్గొన్నారు. తర్వాత ఈ పోలీస్ టీం కంటిన్యూస్గా యాక్టివ్ కోసం ట్రై చేసి ఈరోజు ఆఫ్టర్నూన్లో అక్కడ బస్ స్టాప్ మేదపల్లి సెంటర్లో ఒక 2 పర్సన్ యాక్టివ్ పర్సన్ దొరికింది. ఈ 2 పర్సన్ అండ్ ఒక రిసీవర్, యాక్టివ్ పేరు కొండా రాజేష్, A1, A2 బండారి శివ, కోటేశ్వర్ రావు అండ్ రిసీవర్ గుర్రారా గంగాధర్. ఇది 3 పర్సన్తో ఈరోజు అరెస్ట్ చేశాము. వాళ్ళ తరఫు నుంచి ఎంక్వైరీ చేసి ఇంట్రొడక్షన్ చేసి వాళ్ళ ఈ నిన్న జరిగింది ఎన్టీపీసీ ఆఫీస్ కన్ఫెస్ చేశారు. తర్వాత ఇది కాకుండా ప్రీవియస్లీ ఒక 5 బైక్ థెఫ్ట్ కేసు కూడా కన్ఫెషన్ చేశాము. ఈ 5 బైక్ థెఫ్ట్ కేసెస్లో 4 కేసెస్ గోదావరి కొని 1 టౌన్ కేసులో, తర్వాత ఒక కేసు అంతర్గాం కేసు లిమిట్లో ఈ 5 బైక్స్ కూడా పోలీస్ పార్టీ రికార్డ్ చేశాము. సో ఈ యాక్యూజ్ కొండా రాజేష్ ఇది మెయిన్ యాక్యూజ్. ఇప్పటివరకు పాత 11 కేసెస్లో ఇన్వాల్వ్ అయింది. సో ఇది రెగ్యులర్గా ఇది థెఫ్ట్ కేసెస్ చేస్తున్నారు. సో ఈరోజు అన్ని మొత్తం 3 యాక్యూజ్లో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించేస్తాము. ఈ యాక్యూజ్ నుంచి ఇప్పటివరకు 4.75 తోలార్ గోల్డ్, తర్వాత 25 తోలార్ ఆఫ్ సిల్వర్ ఆర్నమెంట్స్ అండ్ 5 బైక్స్, 4 టీవీఎస్ ఎక్సెల్ బైక్స్, టటా బైక్స్. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు చేనేత జౌళి శాఖ వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ రావు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో పర్యటించిన ఆయన నేతన్నలకు పలు సూచనలు చేశారు. సర్కారు పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నేతన్నలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు చేనేత జౌళి శాఖ వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అశోక్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, ఆసాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఆర్డర్లు కూడా చేనేత కార్మికుల నుంచే కొనుగోలు చేస్తోందన్నారు. ఆయా పథకాలపై నేతన్నల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అలువాల నాగలక్ష్మి తిరుపతి, చేనేత కార్మికులు, ఆసాములు, చేనేత జౌళి శాఖ అధికారులు పాల్గొన్నారు. నేతన్న బీమా పథకం కానీ, రుణమాఫీ పథకం కానీ, ప్రభుత్వ ఆర్డర్లన్నీ కూడా మన రాష్ట్రంలోని నేత కార్మికుల నుండి కొనుగోలు చేయడం కానీ, ఇలాంటి అనేక పథకాలు అమలు చేస్తుంది. ఈ పథకాలు కార్మికులకు ఏ విధంగా చేరుతున్నాయి, వాళ్ళ సాధక బాధకాలు ఏంటి, వాళ్ళ నుండి ఫీడ్బ్యాక్ తీసుకొని నివేదిక సమర్పించవలసిందిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశాము. ఇక్కడ కార్మికుల నుండి కానీ, ఆసాముల నుండి కానీ మంచి స్పందన వచ్చింది. వారు కూడా ప్రభుత్వము ఇప్పటికే అమలు చేస్తున్న పథకాల ప్రకారము పథకాల మీద చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇంకా కొన్ని పథకాలు వాళ్ళకు అమలు చేయవలసిందిగా, ఏవైతే కొన్ని పథకాలు గ్యాప్ ఉందో ఆ గ్యాప్ కూడా ఫిలప్ చేయాల్సిందిగా వారు మాకు విజ్ఞప్తి చేశారు. వాళ్ళు ఏవైతే విజ్ఞప్తులు చేశారో వాటన్నింటి మీద నేను సవివరమైన నివేదిక ప్రభుత్వానికి సమర్పించి
అవి కూడా నేత కార్మికులకు అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలలో ముఖ్యంగా క్రిప్ట్ పథకం మీద కార్మికులు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా యాద సబ్సిడీ పథకము, బీమా పథకం కానీ వీటన్ని మీద కార్మికులు సంతృప్తిగా ఉన్నారు. కార్మికులు కూడా ఈ ప్రభుత్వ ఆర్డర్ల వల్ల ఉపాధి కూడా పెరిగిందని చెప్పి వాళ్ళు అంగీకరించడం జరిగింది. ఇంకా ఉపాధి పెంచే విధంగా ప్రభుత్వ ఆర్డర్లు ఇంకా ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరింది కాబట్టి అదేవిధంగా వాళ్ళకు ఆర్డర్స్ ఎక్కువ వచ్చే విధంగా కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎంతో మంది పేదలు ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందించిన దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా స్పందించి అర్హులకు డబుల్ బెడ్రూమ్ నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మేము ఇండ్లు ఇచ్చినాము, అన్నిళ్ళు ఇచ్చినాము అని చెప్పి చెప్పుకున్నాడు తప్ప ప్రభుత్వము ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఏదో మూరెడు ఇచ్చింది, అల్లుడు వచ్చినా బిడ్డ వచ్చినా పండుకోరాదు, మేము మా 4 బెడ్రూములు ఇస్తాం, పెద్ద ఎత్తున ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పుడు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా జాగా ఇచ్చి 75,000 ఇచ్చి తలవిచ్చి కట్టుకోమని చెప్పింది. కానీ ఈ ప్రభుత్వం అది లేదు ఇది లేదు, ఇంతవరకు 10 ఏళ్ళైనా ఒక ఇల్లు ఇచ్చిన పాపన పోలేదు. కాబట్టి మేము సిపిఎం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇండ్ల పోరాటం కొరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇంకా స్వరాష్ట్రంలో ఇల్లు లేక నిరుపేదలుగా పేదలుగా ఉన్నటువంటి చాలా మంది ఉన్నారు. ఈ ప్రభుత్వం గుర్తించలేని పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేల నిర్లక్ష్యము, అధికారుల నిర్లక్ష్యం పూర్తి స్థాయిలో కనబడుతుంది. పార్వతీపురంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇంకా శిథిల వ్యవస్థకు వచ్చి మొత్తం కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకా కూడా ఈరోజు 1200, 1300 అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈ డివిజన్లో 2000 నుంచి 3000 మంది నిరుపేదలు ఈరోజు డబుల్ బెడ్రూమ్ లేక ఇల్లు స్థలాలు లేక ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గుర్తించలేకపోవడం, అధికారులు గుర్తించలేక ఈరోజు మాకే డబుల్ బెడ్రూమ్ కావాలని ప్రజలు వచ్చినా కానీ ఇవ్వలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు అని తెలియజేస్తున్నారు. వెంటనే ఈ ఎన్నికలు రాకముందే ఈరోజు అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయించాలి. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్లకు 3 లక్షలు ఇస్తా అని చెప్పి 3 లక్షలు కాదు 5 లక్షలు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గోరింటా పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత ముగ్గా తొడిగింది, ఎంచక్కా పండేనే ఎర్రన్ని చుక్క, చిట్టి పేరంటానికి శ్రీరామ రక్ష. గోరింటాకు సినిమాలో పాట ఇది. మైదాకు అంటే ఆడపిల్లలకు ఎంతో ఇష్టం. పెళ్లైనా పేరంటపైన చేతులకు మైదాకు ఉండాల్సిందే. తెల్లారి లేచి ఎర్రగా పండిన చేతులను అందరికీ చూపించి మురిసిపోవాల్సిందే. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇది. ఈ ఆచారం నేడు వేడుకలా మారింది. నగరాల్లోనూ పల్లెల్లోనూ వైవిధ్య ఆచారాలను నేటి తరం మహిళలు వేడుకలా జరుపుకుంటున్నారు. ఆషాఢం వచ్చిందంటే చాలు ఆడవాళ్ల చేతులు మైదాకుతో చూడముచ్చటగా కనిపిస్తాయి. ఈ నెలలో 5 సార్లు మైదాకు పెట్టుకోవాలంటారు పెద్దలు. అంతేకాదు బాగా పండితే మంచి భర్త దొరుకుతాడని యువతులకు చెప్తారు పెద్దలు. అయితే ఈ నెలలోనే మైదాకు పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఉంది. వర్షాల వల్ల వాతావరణం పూర్తిగా మారిపోగా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. మైదాకు పెట్టుకుంటే అవి దరిచేరవు. అంతేకాదు మైదాకు అనగానే నేటితరం ఆడపిల్లలకు చాలా మందికి గుర్తొచ్చేది కోన్, ఆర్టిఫిషియల్ కలర్స్ మాత్రమే. ఆ రంగుల మాయలో పడి మైదాకును మర్చిపోతున్నారు. అనాది కాలం నుండి జరుపుకునేటువంటి గోరింటాకు వేడుకలను జరుపుకున్నాము. ఇది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ నుండి అందరూ పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లల వరకు పెట్టుకునేది. ప్రతి ఇయర్ ఇలానే జరుపుకుంటాము. ఈ గోరింటాకు ఏంటంటే మనం బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది. సాంప్రదాయ ప్రకారంగా నడుచుకునేది గోరింటాకు వేడుక. అందరికీ చాలా ఇష్టమైనది అన్నట్టు. గోరింటాకు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఆషాఢ మాసం స్పెషల్ కాబట్టి గోరింటాకు కంపల్సరీ పెట్టుకుంటాము. కరీంనగర్ 10వ డివిజన్ శ్రీ హోంలో లలిత కిట్టి పార్టీ ఆధ్వర్యంలో ఆషాఢ మాస మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని బాలికలు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. అలంకారప్రాయంగా వైవిధ్యంగా వేడుకలు జరిపారు. చెట్టు నుంచి మైదాకు ఆకులను తెంపి రుబ్బి చేతులకు అలంకరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు గోరింటాకు విశిష్టత, ఆచార వ్యవహారాలను వివరించారు. 10th డివిజన్లోని శ్రీఎం గ్రీన్ హోమ్స్ అపార్ట్మెంట్లో ఉంటున్నామండి. మాది లలిత కిట్టి. ప్రతి ఏడు మేము ఈ గోరింటాకు సంబరాలు చేసుకుంటామండి. ఎందుకంటే ఇది వర్షాకాలం స్టార్ట్ కాగానే చాలా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాటి నుంచి మన పిల్లల్ని మనల్ని కాపాడుకోవడానికి మేము ఈ గోరింటాకు సంబరాలు చేసుకుంటాము. సైంటిఫిక్గా కూడా ఇది చాలా మనకు
యూజ్ అవుతుందండి. ఇప్పటి పిల్లల్లో ట్రెడిషనల్లో అందరూ మెహందీ పెట్టుకుంటున్నారు, కానీ మన అనాది నుంచి వస్తున్నది కాబట్టి గోరింటాకు ఈ కాలంలో పెట్టుకుంటే మనకు పిల్లల్ని మన దగ్గర నుంచి ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవడానికి ఉంటుందండి. మద్యం కోసం గల్లాపెట్టెలో డబ్బులెత్తుకెళ్లిన దొంగకు దేహశుద్ధి చేశారు చిరు వ్యాపారులు. కరీంనగర్ తిరుమలానగర్లోని పండ్ల బండి గల్లాపెట్టెలో డబ్బులు, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లిన సదరు దొంగను తిరిగి అక్కడికే వచ్చి చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే కాజేసిన డబ్బులతో మద్యం తాగాడు. ఎత్తుకెళ్లిన సెల్ ఫోన్ తిరిగి ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోవడంతో విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదారు స్థానిక చిరు వ్యాపారులు. చివరకు పోలీసులకు సమాచారం అందించగా వారు ఆ దొంగను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల డీఈఓ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు ఏఐఎస్ఎఫ్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర సమితి పిలుపు మేరకు డీఈఓ ఆఫీసు ముట్టడికి ప్రయత్నించినట్లు తెలిపారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలను భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డీఈఓను డిమాండ్ చేశారు ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు. పేద విద్యార్థులతో జరగాటము ఖబర్దార్ ఖబర్దార్, పేద విద్యార్థులతో జరగాటము ఖబర్దార్ ఖబర్దార్. We want justice, 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 we want justice. చదువుతూ పోరాడు, చదువుపై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుపై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుపై పోరాడు. ఏఐఎస్ఎఫ్ జిందాబాద్, ఏఐఎస్ఎఫ్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఏఐఎస్ఎఫ్ జిందాబాద్ జిందాబాద్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో చెల్మెడ ఆనందరావు ఆసుపత్రి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ లక్ష్మీ నరసింహారావు హాజరై మాట్లాడారు. 3 రోజుల పాటు తమ సిబ్బంది ఇంటింటికి సర్వే చేసి సుమారు 6,000 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు తెలిపారు. కొందరు బీపీ, షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉండగా మరికొందరు కంటి, గుండె సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించామన్నారు. అవసరమైన వారికి తమ ఆసుపత్రిలో ఉచితంగా సర్జరీలు చేసినట్లు తెలిపారు. ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. పాలు తల్లిలైనాక పాలిచ్చిన గడ్డలు, రొమ్ముల లేదంటే గర్భసంచి ముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్, ఈ రెండింటి ద్వారా మన భారతదేశంలో 3 నిమిషాలకు ఒక మహిళా సోదరిమని చచ్చిపోతుందంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. 3 నిమిషాలకు ఒక మహిళా సోదరిమని మన భారతదేశంలో రొమ్ములో ఉండే గడ్డలతోని లేదా గర్భముఖ ద్వారానికి వచ్చే క్యాన్సర్తోని మరి ప్రతి 3 నిమిషాలకు ఒకరు సరిపోతుందంటే మీకు కూడా ఆశ్చర్యం అవుతుంది. రకరకాల క్యాన్సర్లు వస్తాయి. తంబాకు తింటారు, గుట్కా తింటే వస్తుంది, తాగితే వస్తుంది, లివర్కి వస్తుంది, లేదంటే ప్యాంక్రియాస్, రకరకాల క్యాన్సర్లు ఉన్నా కూడా కేవలం ఈ రెండింటి ద్వారా 3 నిమిషాలకు చచ్చిపోతుంది మన భారతదేశంలో. దీనికి కూడా ఏంటంటే ఏడాదికోసారి పోయి పరీక్షలు చేసుకున్నట్టయితే, తొలి దశలో కనుక్కున్నట్టయితే తప్పకుండా ఒక పునర్జన్మలాగా దానికి అవసరం ఉన్న చికిత్స, ఆపరేషన్ కావచ్చు లేదా వేరే ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక పునర్జన్మలాగా బతికే అవకాశం ఉంటుంది అని శుభంగా మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మా స్వామి గారు శ్రీ శ్రీమన్నారాయణ చిన్న జీఆర్ స్వామి గారు ఒక ఇల్లు బాగుండాలంటే ఇల్లాలు బాగుండాలి. ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంఆర్సీ కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ మీసం లక్ష్మణ్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాలతో పాటు పెండింగ్ వేతనాలు చెల్లించాలన్నారు. కనీస వేతనం చెల్లించకుండా ప్రభుత్వం వారిని శ్రమ దోపిడీకి గురి చేస్తోందని ఆరోపించారు. గత ఏడాది అసెంబ్లీ సాక్షిగా కార్మికులకు 3,000 రూపాయల వేతనం పెంచుతున్నట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. ముస్తాబాద్ మండల ఎంఈఓ గారికి మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం 2,000 పెంచినని చెప్పి సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు 2,000 రూపాయలు మధ్యాహ్న భోజన కార్మికులు రాలేదు. ఏదైతే ప్రభుత్వం మెను ప్రకారంగా సరుకులు మేమే పంపిస్తా అని చెప్పింది 20 తారీఖు నుంచి,
జూన్ 20 తారీఖు నుంచే పంపిస్తాను, ఇప్పటికి సుతం ఆ సరుకులు రాలేదు. అదేవిధంగా అప్పులు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఒక్కొక్కరికి 6 నెలల్లో ఏడాదిలో బిల్లులు రావాలి, పెండింగ్ బిల్లులు. వాళ్ళు గంట పూతలు అమ్మి బయట దుకాణాలలో అప్పులు చేసి పెడతా ఉంటే ఆ దుకాణదారులు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. రోజుకు 33 రూపాయల కూలీతో ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కనీస వేతనాలు లేవు, పని భద్రత లేదు. ఈ కార్మికులకు న్యాయం జరగాలని చెప్పి ఈ 7వ తారీఖు నాడు తెలంగాణ అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నా ఉన్నది. అదేవిధంగా 10వ తారీఖు నుంచి సమ్మె ఉన్నది. వంటలు చెయ్యరు, వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఎన్ని రోజులనే కావచ్చు. మేము 15 సంవత్సరాలు అవుతుంది వంట చేయబట్టి. ఈ వరకు వంట సెడ్లు లేవు, మాకు జీతాలు లేవు, బిల్లులు లేవు, ఇవ్వి లేవు. కోడిగుడ్లు పెట్టమంటుండ్రు. కోడిగుడ్లు 7 రూపాయలకు ఒక గుడ్డు, గవర్నమెంట్ ఇచ్చేది 5 రూపాయలు. మరి 5 రూపాయలు ఇస్తే మాకు 7 రూపాయలు 2 రూపాయలు కాలేసి మేము ఎట్లా పెడతాము? పెట్టమని బంద్ చేస్తే పెట్టమని ఫోర్స్ చేస్తుండ్రు. అట్లయితే చేయండి, లేకుంటే లేదు అంటుండ్రు. మరి మేము ఏడుకెళ్ళి తెచ్చి పెడతాము. ఇప్పుడు 4 నెలల బిల్లే రాలేదు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం నెల అవుతుంది. మరి ఏడుకెళ్ళి తీసుకొచ్చి పెడతాము, ఏం చేస్తాము? మేము లేనోళ్ళేమైనా అవుతుంది, లేనోళ్ళే చేయాలా అంటారు. లేనోళ్ళు ఏడుకెళ్ళి తీసుకొచ్చి పెడతారు సార్. మరి కరీంనగర్ జిల్లా క్రీడా పాఠశాలకు విద్యార్థులను ఎంపిక చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఎంపిక కమిటీ ప్రతినిధుల సమక్షంలో 4, 5 తరగతులకు చెందిన విద్యార్థులను ఎంపిక చేశారు అధికారులు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ 4వ తరగతి పూర్తి చేసుకున్న బాలబాలికల్లో ప్రతిభ చూపిన వారిని జిల్లా క్రీడా పాఠశాలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. చిన్నారులకు క్రీడలతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల క్రీడా పాఠశాల కన్వీనర్ రేణుక, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రేమలత, శేఖర్, సత్యనారాయణ పాల్గొన్నారు. హెచ్జిఎఫ్ ఆధ్వర్యం లోపల మరి నిన్న ప్రారంభమైనటువంటి ఈ యొక్క క్రీడా సెలక్షన్స్ ఈరోజు 2వ రోజులో భాగంగా 5వ తరగతి విద్యార్థులకు సెలక్షన్ జరగడం జరుగుతుంది. మరి ఈ క్రమం లోపల జిల్లా విద్యాశాఖ ఆదేశాల మేరకు మా యొక్క హెచ్జిఎఫ్ ఆధ్వర్యం లోపల మండలం లోపల నిన్న 4వ తరగతి లోపల సుమారుగా ఒక 20 నుంచి 25 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మరి వాటికి సంబంధించిన సెలక్షన్స్ కూడా నిన్ననే క్లియర్ అయిపోయినాయి. మరి ఈరోజు కూడా 5వ తరగతికి సంబంధించి చదువుతున్నటువంటి మండల పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులు వారు ఒక సుమారుగా 30 మంది హాజరు కావడం జరిగింది. మరి ఈ స్థానిక ఉన్నత పాఠశాల లోపల మా హెచ్ఎం గారి ఆధ్వర్యం లోపల మా మండల పరిధిలో ఉన్న పీఈటీలందరూ కూడా సెలక్షన్స్. కరీంనగర్లో గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. నగరంలోని గణేష్ నగర్లో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు ఆయన. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలను వివరిస్తూ పార్టీని ఆదరించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన వస్తోందని, ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందని, నియంత పాలన నుంచి విముక్తి కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బత్తిని చంద్రయ్యగౌడ్, బద్దం మోహన్ రెడ్డి, కుర్రా పోచయ్య, గడ్డం విలాస్ రెడ్డి, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ముక్కా భాస్కర్ పాల్గొన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటున్నాం? మొన్న ఖమ్మం మీటింగ్లో 4,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్లతో సహా 500 సిలిండర్తో సహా అన్నీ కూడా మరి ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి రేపు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వవలసిందిగా కోరుతూ ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కరపత్రాన్ని పంపిణీ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు గణేష్ నగర్లో మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా నగరమంతా అన్ని డివిజన్లలో మరి కరపత్రం ప్రతి ఇంటికి చేరే విధంగా కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ప్రజల స్పందన లభిస్తూ ఉంది. మేము కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా మద్దతు ఇస్తాం. కాంగ్రెస్ ఈసారి ప్రభుత్వాన్ని తప్పకుండా మార్చాల్సిందే. ఈ నియంతృత్వ పాలన చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమాలు తీసుకుంటుంది, ఏ సంక్షేమ పథకాల ద్వారా రేపు ప్రజలకు మరి లాభం చేకూర్చే విధంగా చేస్తుంది అనే దాని మీద పూర్తి అవగాహన తీసుకొచ్చే విధంగా మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు సంకెట్ల లక్ష్మీ నరసయ్య ఆధ్వర్యంలో ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. వారి పోరాట స్ఫూర్తిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తోట సత్యనారాయణ, తొగరి శ్రీనివాస్, కృష్ణమూర్తి, అనిల్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ రోజులలో ఇప్పుడు ఏంటంటే మనకు అందరికి గుర్తింపు అనేది కావాలని చెప్పేసి కొంచెం వెనుక ముందు అనేది కాకుండా మనల్ని అందరినీ గుర్తించుకోవాలని లక్ష్మణ్ అడగంగానే వారికి సరే మరి కలుద్దాము ఒకసారి అని చెప్పేసి ఫస్ట్ చిన్నగా ఏర్పాటు చేసుకొని కొంతమందితో ఒక 20-30 మందితో ఏర్పాటు చేసుకొని తర్వాత కూడా ఇంకా మిగిలిన వారు కూడా బాగా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిలుచుకోవాలనే ఆలోచనతో మన బీఆర్ఎస్ పార్టీ ఉన్న కార్యకర్తలు అప్పుడు ఉద్యమం చేసిన ఉద్యమకారులను మాత్రమే పిలుచుకోవడం జరిగింది. ఇప్పుడు
వీళ్ళందరితో పాటు అందరినీ కలుపుకొని మరొకసారి పెద్ద ఎత్తున కూడా ఇంకా ఏర్పాటు చేసుకోవడానికి అనుకున్నాం. ఈరోజు శాలతో సన్మానం చేసుకొని వాళ్ళని నేను మండలి ఎస్సీసీల అధ్యక్షుడిగా నాకు మల్లన్న ఏమన్నాడంటే లక్ష్మణ్ మా పాత మొత్తం వాళ్ళ యుద్ధమకాలు ఉన్నారు వాళ్ళందరితో పాటు ఒకటి కార్యక్రమం పెడదామంటే అన్న పెట్టండి. నేను ఒక మండలి ఎస్సీసీల అధ్యక్షుని అయినందుకు నాకు చాలా సంతోషం అన్న. నేను చిన్న శాలతో మన వాళ్ళందరికీ కృతజ్ఞతగా సన్మానం ఇచ్చుకుంటా అని చెప్పిన. సరే లక్ష్మణ్ అన్న తర్వాత ఈరోజు డేట్ చేసుకున్నాం ఇక్కడ ఫంక్షన్ హాల్లో. మరి మీరు అందరూ వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు అన్న. ముఖ్యంగా ఫస్ట్ అంటే ఇలా మండల ప్రెసిడెంట్లు సీనియర్స్. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ్పై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రంలో జెడ్పీటీసీలు రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. మెజార్టీ జెడ్పీటీసీ సభ్యులు రహస్య సమావేశం కావడంపై మరోసారి చర్చకు తెరలేసింది. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు జెడ్పీ చైర్పర్సన్పై అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. సమావేశమైన వారిలో జెడ్పీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షులు శేఖర్ గౌడ్ ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మానకొండూరు మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సుడా చైర్మన్ జీవీఆర్కు అత్యంత సన్నిహితులుగా ఉన్న శేఖర్ గౌడ్ ఈ రహస్య సమావేశం నిర్వహించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ మండల విద్యాధికారికి బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ పట్టణంలోని పలు విద్యా సంస్థల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. యూనిఫామ్, బుక్స్ పేరిట తల్లిదండ్రులను దోచుకుంటున్నారని తెలిపారు. నిబంధనలు పాటించని విద్యా సంస్థలపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. సార్ మొత్తం ప్రైవేట్ స్కూల్ మొత్తం పూర్తి స్థాయిలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వసూలు చేస్తూ ఫీజులు ఒక్కొక్క క్లాస్కి 30,000 40,000 వసూలు చేస్తారు. వెంటనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని వృద్ధుల డే కేర్ సెంటర్ను ఎంపీపీ రేణుకా కిషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్లోని అటెండెన్స్ రిజిస్టర్ను పరిశీలించారు. వృద్ధులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ అమలు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్లలో యాంటీ డ్రగ్స్ క్లబ్, ప్రజలకు బలగం టీం అవగాహన. నేతన్నలకు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్జేడీ సూచన. కొనసాగుతున్న గోరింటాకు సంబురాలు, ఆకట్టుకున్న కిట్టి పార్టీ వేడుకలు. మద్యం కోసం పండ్ల బండి గల్ల పెట్టే చోరీ, దేహశుద్ధి చేసి మత్తు వదిలించిన చిరు వ్యాపారులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.